వైసీపీ మరి 175 అంటుంది, వైనాట్ 175 మేమే మొత్తం గెలిచేదని చెప్తుంది సార్. వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు అన్నది జనాలకు కూడా అర్థం కావట్లేదు సార్. ఈ రోజు ఒక సామాన్య వ్యక్తిని మీరు అడిగి చూడండి. పథకాలు ఇస్తున్నారు, వాళ్ళకున్న స్ట్రాటజీలు వాళ్ళకున్నాయి, పథకాలు వెళ్తున్నాయి అని చెప్తున్నారు. అమ్మఒడి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా. అవును సార్, పథకాలు ఇచ్చారు. ఆ పథకాలు ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తున్నారు సార్ వీళ్ళు? ఎస్సీ కార్పొరేషన్ ఉంది సార్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి రుణాలు ఇచ్చారు ఒకసారి చెప్పమనండి. బీసీ కార్పొరేషన్ ఉంది. ఒక బీసీ లేడీగా నేను అడుగుతున్నా, మా కార్పొరేషన్కి వచ్చిన నిధులన్నీ ఎక్కడికి తీసుకెళ్ళావు చెప్పమనండి. ఇప్పుడు ఈ కార్పొరేషన్ నిధులు మిగతావన్నీ తీసుకొచ్చి నువ్వు సంక్షేమ పథకాలని చెప్పి ప్రజల మీద చల్లితే ఏమన్నా ఉపయోగం ఉందా? అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం అందరికీ ఇచ్చారు సార్. మరి రెండో సంవత్సరం వచ్చేసరికి 1000 రూపాయలు కట్ చేసి మీకు కరెంటు బిల్లు పెరిగిందనో లేకపోతే మీరు కారు కొనుక్కున్నారనో వేరే ఎందుకు కారణాలు చూపిస్తున్నావు? నువ్వు మేనిఫెస్టోలో అదే చెప్పావా? మేనిఫెస్టోలో ఏం చెప్పారు సార్? అమ్మఒడి వేస్తాను, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు సార్. ఇప్పుడు ఒక్క అమ్మాయికి ఒక్క అబ్బాయికి అని ఒక్కరికే వేస్తున్నారు. అది పక్కన పెట్టండి. 3000 పెంచుతాను అని అన్నారు, పెంచుకుంటూ పోతానని అనలా, 3000 పెంచుతాను అని అన్నారు సార్. ఇప్పటికి ఇంకా 250 రూపాయలు బాకీలోనే ఉన్నారు. ఈ జనవరిలో 3000 చేస్తారంట. అంటే ఏప్రిల్లో ఎలక్షన్ వస్తుంది కదా, అప్పటికి ఈయన 3000 చేస్తారు. మద్యం పూర్తిగా నిషేధం అన్నారు సార్. పూర్తిగా నిషేధించొద్దు, పోనీ ఉన్న మద్యాన్ని అలా ఉంచినా బాగుండేది. ఈయన కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి ఎంతమందిని చంపేశాడండి. 70 రూపాయలు 100 రూపాయలు ఉన్న బాటిల్ తీసుకెళ్ళి 300 చేశాడు సార్. వాళ్ళే చెప్తున్నారు, నేను 500 కష్టపడి ఇంట్లో 300 ఇచ్చేవాడిని, 200 నేను తాగేవాడిని, లేదంటే ఇంట్లో 400 ఇచ్చి నేను 100 రూపాయలు తాగేవాడిని. ఇప్పుడు 500 కూడా నేను తాగుడికి ఖర్చు పెడుతున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు సార్. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు సార్. విపరీతంగా గంజాయి పెరిగిపోయింది సార్. అంటే యువతను మద్యం మత్తులో ఉంచేసి వాళ్ళని ఒక బానిసల్ని చేసేసి ఈయన పబ్బం గడుపుకుంటున్నాడు. ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉన్నాయి సార్ మన రాష్ట్రానికి? ఆయన ఏమన్నా తీసుకొచ్చాడు? ఐటీ మంత్రి ఏమంటాడంటే కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని పొదగాలి అంటాడు. ఆయన అదేనండి, అప్పడాల కంపెనీలు పచ్చళ్ళ కంపెనీలు తీసుకురావడం అదే ఎక్కువ అనుకుంటా. నాకు తెలిసినంత వరకు పిల్లలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి, మేము నెల వచ్చేసరికి 1 లక్ష రూపాయలు సంపాదించుకోవాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు సార్. మరి ఇప్పుడు బీటెక్ చదివిన పిల్లలందరూ పచ్చళ్ళ కంపెనీలో పనిచేయాలంటారా? వెళ్ళి అప్పడాలు పెట్టుకోవాలంటారా? ఇదే రాష్ట్ర అభివృద్ధా? చదువుకున్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారండి. ఇదివరకులా ఎవరూ లేరు.